హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అనగానే వీకెండ్ అనగానే నాగార్జున వస్తాడని తెలుసు. హౌస్ మేట్ చేసిన తప్పు ఒప్పులపై ఎవరు తప్పు చేశారు ఏంటనేది చూపించి మరీ కడిగి పడేస్తారని తెలుసు. అయితే ఈ వారం వచ్చిన నాగార్జున అయితే మాత్రం ముందుగా ప్రేరణతో మాట్లాడుతూ, ఏంటమ్మా నువ్వు మాట్లాడే మాటలేంటి, నువ్వు వాడే టాస్క్ ఏంటి అని అయితే ప్రశ్నించడం జరిగింది. అయితే వెంటనే ప్రేరణ, ఏమైంది సార్ అనగానే, ఏంటి క్యారెక్టర్ లెస్ అని అంటున్నావు విష్ణుప్రియని అనగానే, అయ్యో సార్ నాకు ఏదో టెగర్ అయిపోయి నేను అలా అన్నానంటే, ఒక్కడు గుర్తుపెట్టుకో, నువ్వు ఆడపిల్లవే, విష్ణుప్రియ ఆడపిల్లే. నువ్వు మాట్లాడే తీరుని పెట్టే బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుంది అనేది గుర్తుంచుకో. విష్ణుప్రియ కాబట్టి ఆగింది, అదే మరొక అమ్మాయి అయితే లాగిపెట్టి లెంపకాయ కొట్టుండేది. ప్రేరణ, నువ్వు మాట్లాడే మాటలో, నువ్వు వాడే ఆట, నువ్వేం మాట్లాడుతున్నావు అన్నది కూడా అర్థం కాకుండా ఒక్కొక్కసారి పిచ్చి కుక్కలాగా అరడం, నీవు ఆ విధానం అయితే నాకు నచ్చలేదని అయితే నాగార్జున లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నాడు ప్రేరణకి. ఇక ప్రేరణ సారీ విష్ణుప్రియ అనగానే, విష్ణుప్రియ అయితే నిజంగా చాలా పెద్ద మనసుతో విష్ణుప్రియ క్యారెక్టర్ లెస్ అయినా డ్రెస్ మీద కామెంట్ చేసినా సరే విష్ణుప్రియ చాలా ఈజీగా తీసుకుంటుంది. నిజంగా విష్ణుప్రియ అయితే చాలా బాగా ఆడుతుందనే చెప్పాలి బిగ్ బాస్ హౌస్లో. విష్ణుప్రియ విషయంలో ప్రేరణకైతే మాత్రం లెఫ్ట్ అండ్ రైటింగ్ వార్నింగ్ ఇచ్చి, ఇంకొకసారి ఇలా జరిగితే నిజంగా నేను బయటకు పంపిస్తానని అయితే నాగార్జున చెప్పడం జరిగింది. వెంటనే ప్రేరణ, అయ్యో సార్ నేను ఇంకా ఇప్పుడు రిపీట్ చేయను అని అయితే నాగార్జునకి రిప్లై ఇచ్చింది. సో నాగార్జున అయితే మాత్రం హౌస్ మేట్స్ అందరినీ ఒక్క లెక్కలో ఇచ్చి పడేసినట్టయితే ఈ వీక్ మనకు అర్థమవుతుంది. నిజంగా ఈరోజు ఎపిసోడ్ అయితే అదిరిపోబోతుంది. ఒక్కొక్కరిని తప్పు ఒప్పులు చేసిన అందరినీ కూడా కడిగి పడేసాడు. ఇక ప్రేరణకి చిన్న బూస్టప్గా అయితే మాత్రం, ప్రేరణ నువ్వు టాస్క్లు అయితే మాత్రం చాలా బాగా ఆడుతున్నావు, కానీ టాస్క్లో మాట్లాడే విధానం అయితే మాత్రం జనాలకు కాదు, నాకు కాదు, ఎవరికీ నచ్చట్లేదు. ఒక్కసారి ఆలోచించి మాట్లాడు ప్రేరణ. నువ్వు ఆలోచించి మాట్లాడకపోతే నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావు, అంటే నువ్వే బయటకు పోతావు అని అయితే నాగార్జున గారు ఒక స్వీట్ అండ్ వార్నింగ్ ఇచ్చి, అలాగే అదేవిధంగా బూస్టప్ కూడా ఇచ్చారు. ఏంటంటే టాస్క్లు చాలా బాగుతున్నావు కానీ ఆ నోటుదోలు తగ్గించుకో అని అయితే నాగార్జున గారు చెప్పడం జరిగింది. సో ప్రేరణ రానున్న రోజుల్లో ఆ నోటుదోలు తగ్గించుకుంటుందా లేదా అనేది అయితే ఒక కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.